నెల్లూరు నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య పనులను కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో 4వ రోజు భారాషాహి దర్గా ప్రాంగణం నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మా కడుపులు కొట్టొద్దు, కాంట్రాక్టర్లకు మా పనులు అప్పచెప్పొద్దు అని పెద్ద ఎత్తున అన్ని విభాగాల కార్మికులతో నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగం కార్మికులు గత 3 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నారు. ఈ రోజు మిగతా అన్ని విభాగాలు కూడా విధులు బహిష్కరించి సమ్మెలోకి పాల్గొంటున్నాయి. కారణం ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి కార్మికులు చాలని జీతాలతో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మిగతా విభాగాల కార్మికులు 60 సంవత్సరాలు నిండే అనేటటువంటి నెపంతో వందలాది మంది కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా ఏ రకమైన బెనిఫిట్ లేకుండా ₹1 కూడా బెనిఫిట్ లేకుండా పనులు ఆపేశారు. అదేవిధంగా పేరు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగి అని చెప్పి సచివాలయ గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చాలినటువంటి జీతాలు ఇస్తున్నారు. మీరు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులుగా వీళ్ళని చేయాలనుకుంటే వీరందరినీ పర్మనెంట్ చేయండి. ఎవరు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అడగరు. ఇచ్చేది ₹13,050 జీతం. ప్రభుత్వ వెబ్సైట్లో మాత్రం గవర్నమెంట్ ఉద్యోగి. ఏమన్నా బ్యాంకు రుణాలకు వెళ్తే మీరు గవర్నమెంట్ ఉద్యోగి కాదంటారు. ఏమన్నా అవకాశాలు కావాలి, జీతాలు పెరగాలి, పిఆర్సీ డిఏలు ఇంప్లిమెంట్ చేయండి అంటే గవర్నమెంట్ ఉద్యోగి కాదంటారు. రేషన్ కార్డు కోసం, స్కాలర్షిప్ కోసం, ఆరోగ్యశ్రీ కోసం అయితే మాత్రం సచివాలయం ఆన్లైన్లో గవర్నమెంట్ ఉద్యోగం మెన్షన్ అయింది. ఈ డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి నెల్లూరులో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా ప్రైవేటీకరణకి ఈ మంత్రి గారు శ్రీకారం చుట్టారు. అంటే కార్మికుల కడుపు కొడితే ఏ విధంగా నొప్పితో వీళ్ళు రియాక్ట్ అవుతారా, వీళ్ళ కడుపుని కొట్టడం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందనే ట్రైల్ వేశారు. అధికారులు కూడా, మున్సిపల్ అధికారులు అదే చెప్తున్నారు. మేము ఒక వార్డు ట్రైల్కి పిలిచామని. మేము ఒక్కటే అడుగుతున్నాం, సంవత్సరాల తరబడి పనులు చేసేటటువంటి కార్మికుల పనిని మరింత మెరుగు చేయాలి, పర్మనెంట్ చేయాలి. అది చేయకపోగా కాంట్రాక్టర్లకు అప్పగించి మీ పనుల్ని కాంట్రాక్టర్కి ఇస్తామంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం? రాష్ట్రంలో ఎక్కడా లేనిది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 9వ వార్డుని ₹50 లక్షల 2 నెలల పాటు టెండర్లు పిలవడం అనేటటువంటి దాన్ని తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు. సంవత్సరాల తరబడి ఎన్నో పోరాటాలు చేసి కాపాడుకున్నటువంటి ఈ హక్కుల్ని ఒక్క టెండర్తో రద్దు చేస్తామంటే యూనియన్గా చూస్తూ ఊరుకునేది లేదు. తక్షణమే ఆ టెండర్లు రద్దు చేయాలి. 60 సంవత్సరాలు నిండినటువంటి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, 62 సంవత్సరాలకి వయసును పెంచాలి, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఇంజనీరింగ్ విభాగం కార్మికులకి జీవో నంబర్ 36కి అనుగుణంగా జీతాలు పెంచాలి. ఈ డిమాండ్స్ అన్నీ కూడా చాలా న్యాయమైనటువంటివి, చట్ట ప్రకారం అమలు కావాల్సినటువంటివి. కాబట్టి ఆ ప్రకారం అమలు చేయాలి. అంతవరకు ఈ పోరాటం జరుగుతుంది. నెల్లూరు నగర ప్రజలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుని, అండని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు గత 4 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా అదే రకంగా ఉన్నాయి. వాళ్ళకి జీతాలు పెంచుతారనేటువంటి ఆలోచనతో అనేక రోజులుగా ఎదురు చూసి సమ్మెలేకపోయినటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు నిరాశ చేశారు. అయితే ఇక్కడ నెల్లూరు నగరంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మంత్రి నారాయణ గారు కల్పించారు. 9వ డివిజన్లో మొత్తం పారిశుద్ధ్య పనులన్నింటినీ కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి టెండర్లు పిలవడం జరిగింది. ఒక పక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా జీతాలు పెరుగుతాయి, మమ్మల్ని పర్మనెంట్ చేస్తారు, గతంలో మంత్రి నారాయణ గారికి అనుభవం ఉంది కాబట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి జోలికి పోరని మీకు అందరికీ ఓట్లేసి గెలిపిస్తే, కానీ కూటమి ప్రభుత్వం గతంలో నేను ఫాలో అయ్యానో అదే పద్ధతుల్లోనే పోతాను తప్ప కాంట్రాక్టర్లకి ఖచ్చితంగా అప్పగిస్తాననే పద్ధతుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి ఉంది. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు నెల్లూరు ఇప్పుడు కావల్లో టెండర్లు పిలిచారు, అక్కడ ఎవరు రాలేదని చెప్పేసి ప్రస్తుతానికి వాయిదేశారు. అదేవిధంగా గూడూరులో కూడా పిలుస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము మున్సిపల్ కార్మికులంగా ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం. ఈ టెండర్లు రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగద్దని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుతో 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో నెల్లూరు నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు అర్ధరాత్రి నుంచి
వాళ్ళ పనుల్ని విధులకు బహిష్కరించి అందరూ కూడా సమ్మెలోకి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి సంక్షేమ పథకాలని అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అదేవిధంగా రిటైర్డ్ అయిన తర్వాత ప్రతి నెల పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి, అట్లాగనే ఏదైతే ఏ రోజుకు పోయినా కానీ మేము పర్మనెంట్ కాబోతాం అనేటువంటి ఆశకి నీరు గారిస్తూ మంత్రి గారు 9వ డివిజన్లో టెండర్లు పిలిచారు. ఈ రోజు లాస్ట్ డేట్ 16వ తేదీ. 16వ తేదీ 3 గంటల వరకు మీరు ఎవరైనా టెండర్లు పాడుకోవచ్చు అనేటటువంటి పద్ధతుల్లో ఈరోజు చెప్పడం జరిగింది. వెంటనే మంత్రి గారు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఆ టెండర్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి, రద్దు చేయకపోతే ఈ పోరాటం ఉధృతం అవుతుందని చెప్పేసి, రద్దు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగద్దని చెప్పేసి ఈ సందర్భంగా CITగా మేము హెచ్చరిస్తున్నాం.